మేమిప్పుడు డ్రాగన్ గ్లిమ్స్ ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసి అందులో ఉన్న హిడెన్ డీటెయిల్స్, వరల్డ్ బిల్డింగ్, స్టోరీ సెటప్ అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా ఈ సినిమా రిలీజ్ కి ఆల్మోస్ట్ 1 year టైం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మనందరం ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన సిలబస్ అదంతా స్టార్ట్ చేయాలి. అందరూ నోట్బుక్స్, పేపర్స్ రెడీ పెట్టుకోండి, హెడ్ ఫోన్స్ ప్లగ్ ఇన్ చేసుకోండి. ఇంకా ప్రశాంత్ నీల్ డ్రాగన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇది ఒక సాధారణ గ్లిమ్స్ కాదు, ఇది ఒక కంప్లీట్ సినిమాటిక్ యూనివర్స్ సెటప్. ఒకవైపు ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, ఇంకోవైపు ఇంకా రివీల్ కాని గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ కేయాస్ స్టాండ్స్ డ్రాగన్. డ్రాగన్ గ్లిమ్స్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఇది నార్మల్ గ్యాంగ్స్టర్ సెటప్ కాదు. బ్రిటిషర్స్ తర్వాత రిమైనింగ్ ఓపియం ఎంపైర్ ని బేస్ చేసుకుని ప్రశాంత్ నీల్ ఒక డార్క్ సినిమాటిక్ వరల్డ్ బిల్డ్ చేస్తున్నాడు. 1967 టైమ్ లైన్ రివీల్ చేసినప్పుడు ఈ మూవీ స్కేల్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. ఇది హీరో వర్సెస్ విలన్ స్టోరీ కాదు, 2 క్రిమినల్ ఎంపైర్స్ మధ్య జరిగే బ్రూటల్ వార్ లా కనిపిస్తోంది. ద డెవిల్ వాస్ బోర్న్ డైలాగ్ ద్వారా ప్రశాంత్ నీల్ ఒక డేంజరస్ అసాసిన్ మైండ్ సెట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. డ్రాగన్ క్యారెక్టర్ ని ఫియర్ క్రియేట్ చేసే కిల్లింగ్ మెషిన్ లా ప్రెజెంట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లుక్ గురించి ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఈ గ్లిమ్స్ తర్వాత డెఫినెట్లీ రీథింక్ చేస్తారు, బికాస్ దిస్ లీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఆఫ్ఘాన్ ట్రైన్డ్ అసాసిన్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్లీ సూట్ అయింది. ఆనెస్ట్లీ ఈ గ్లిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్ గా అనిపించింది. ఎస్పెషలీ డైలాగ్ డెలివరీ, ఆ యాటిట్యూడ్, ఆ కామ్ ఇంటెన్సిటీ చాలా న్యాచురల్ గా ఉండి కూడా కంప్లీట్ డేంజర్స్ హారర్ క్రియేట్ చేశాయి. యాక్చువల్లీ స్టోరీ సెటప్ చూస్తే ఇది సింపుల్ యాక్షన్ మూవీలు అసలు అనిపించలేదు. బ్రిటిషర్స్ వెళ్లిపోయిన తర్వాత ఓపియం ట్రేడ్ చుట్టూ బిల్డ్ అయిన క్రిమినల్ ఎంపైర్స్, వాటి మధ్య జరిగే బ్రూటల్ వార్ ని ప్రశాంత్ నీల్ చాలా సినిమాటిక్ గా సెటప్ చేసినట్టు కనిపిస్తోంది. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు ఇలీగల్ ఓపియం ట్రేడ్ని కంట్రోల్ చేస్తూ చాలా పవర్ఫుల్ ఎంపైర్లా బిల్డ్ అయినట్టు చూపించారు. ఆ తర్వాత గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి హింట్ ఇచ్చారు. అంటే స్టోరీలో ఒకటి కాదు మల్టిపుల్ క్రిమినల్ ఎంపైర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. వాటి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్నే మెయిన్ స్టోరీగా చూపించే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్టోరీ సింపుల్ లోకల్ సెటప్లా కనిపించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, డిఫరెంట్ సిండికేట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నట్టు గ్లిమ్స్లో చూపించారు. ఈ ఓపియం బిజినెస్ ఇండియా వరకే లిమిటెడ్ కాదు అన్నట్టు కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ సిండికేట్స్, ఇలీగల్ ట్రేడ్ రూట్స్, డిఫరెంట్ క్రిమినల్ నెట్వర్క్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఒక మ్యాసివ్ అండర్ వరల్డ్ సెటప్ క్రియేట్ అయినట్టు చూపించారు. ఒక్క విషయం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది, ఈ బిజినెస్ చాలా సీక్రెట్ గా, ఆర్గనైజ్డ్ గా రన్ అవుతోంది. అందుకే ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా ఒక క్లాసిఫైడ్ క్రిమినల్ ప్రొఫైల్ లా డిజైన్ చేశారు. ఓపియం పాపీ బేసిక్లీ మార్ఫిన్, హెరోయిన్ లాంటి డేంజరస్ డ్రగ్స్ తయారయ్యే మెయిన్ సోర్స్. గ్లిమ్స్లో ఆ బిజినెస్ ఎంత ప్రాఫిటబుల్ గా మారిందో చాలా రియలిస్టిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. డ్రాగన్ గ్లిమ్స్లో చూపించిన ఓపియం సెటప్ రియల్ హిస్టరీ నుంచి ఇన్స్పైర్డ్ అయినట్టే కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ రీజన్స్ ఇలీగల్ డ్రగ్ ట్రేడ్కి మేజర్ హబ్స్గా ఉండేవి. ఇక్కడ మూవీ స్కేల్ స్లోలీ రివీల్ అవుతోంది. ఇది ఒక ప్లేస్కి లిమిటెడ్ అయిన స్టోరీ కాదు. డిఫరెంట్ కంట్రీస్, ట్రేడ్ నెట్వర్క్స్, క్రిమినల్ కనెక్షన్స్ అన్ని గ్లిమ్స్లో కనెక్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడాలి. మన డ్రాగన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి. అసలు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఆ లుక్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఇదే మోస్ట్ టెరిఫిక్ మేకోవర్ అనిపిస్తుంది. ఈ రేంజ్లో మేకోవర్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది సలార్ కేజీఎఫ్తో కంపేర్ చేస్తూనే ఉన్నారు, లుక్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఆనెస్ట్లీ ఈ డ్రాగన్ లుక్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్లీ సూట్ అయింది. హేటర్స్ ఎంతైనా ట్రోల్ చేసుకోండి, జంట లుక్ గురించి మాట్లాడండి, మూవీ ఫ్లాప్ అనండి, సలార్, కేజీఎఫ్ కాపీ అని కూడా చెప్పండి. కానీ ఇవన్నీ రిలీజ్ అయినంత వరకు మాత్రమే. వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ వరల్డ్ వైడ్ వినిపించే ఒకే ఒక పేరు, నందమూరి తారక రామారావు. 15 kgs వెయిట్ లాస్ అంటే నార్మల్ విషయం కాదు. ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్ డ్రాగన్ క్యారెక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంత హార్డ్ వర్క్ చేశాడో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆనెస్ట్లీ రెస్పెక్ట్ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది.